ఈ చిన్న మిస్టేక్ వల్ల ట్రేడింగ్ లో మీ అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. వెల్కమ్ టు డే 7 ఆఫ్ అవర్ 50-day ట్రేడింగ్ సిరీస్. ఆ స్మాల్ మిస్టేక్ వచ్చేసి లాట్ సైజ్ క్యాలిక్యులేషన్. అసలు లాట్ అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫారెక్స్ ట్రేడింగ్ లో మీరు $1 తో గానీ $2 తో గానీ ట్రేడ్ చేయలేరు. మీరు లాట్ సైజ్ బట్టి ట్రేడ్ చేస్తారు. లాట్ సైజ్ అంటే మీరు ట్రేడ్ చేస్తున్న క్వాంటిటీ. ఫారెక్స్ లో మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ లాట్ సైజ్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నానో, తర్వాత మైక్రో అండ్ మినీ, ఫైనల్లీ స్టాండర్డ్. నానో లాట్ అంటే $100 అలా ఉంటుంది. మైక్రో లాట్ వచ్చేసి $1000, మినీ లాట్ ఏమో $10K అండ్ ఫైనల్లీ స్టాండర్డ్ లాట్ ఈస్ $100K. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రో మా దగ్గర అంత క్యాపిటల్ లేదు కదా ఎలాగా అని. అందుకే బ్రోకర్స్ లెవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ లెవరేజ్ వల్ల మీ యాక్చువల్ అకౌంట్ సైజ్ కన్నా పెద్ద పొజిషన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, లెవరేజ్ ప్రాఫిట్స్ ని పెంచగలదు, అట్ ది సేమ్ టైం లాసెస్ ని కూడా అంతే ఫాస్ట్ గా పెంచుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ సెలెక్టింగ్ ది లెవరేజ్. మరి కరెక్ట్ గా లాట్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్ ఫార్ములా, మీ రిస్క్ పర్ ట్రేడ్ డివైడెడ్ బై స్టాప్ లాస్ పాయింట్స్. వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ డివైడ్ బై 10 చేయాలి. ఎగ్జాంపుల్ గా మీరు ఒక ట్రేడ్ లో $100 రిస్క్ చేయాలి అనుకున్నారు. మీ స్టాప్ లాస్ పాయింట్స్ వచ్చేసి 50 పాయింట్స్ అనుకోండి. సో 100 డివైడెడ్ బై 50, వచ్చిన ఆన్సర్ 2. ఆ 2 ని మళ్ళీ డివైడ్ బై 10 చేస్తే 0.2 వస్తుంది. అదే మీ లాట్ సైజ్. కాబట్టి ట్రేడ్ ఎంటర్ అయ్యే ముందు లాట్ సైజ్ ని గెస్ చేయకండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ లాట్ సైజ్ గురించి ఫుల్ PDF కావాలంటే జస్ట్ పేజ్ ని ఫాలో చేసి లాట్ అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ గా DM చేస్తాను.